అందరికీ శుభోదయం. 10వ తరగతి కొత్త పాఠ్య పుస్తకం నుండి ప్రత్యక్ష దైవాలు బతుకు గంప పాఠాలను మనం యూట్యూబ్లో చెప్పుకున్నాం. 3వ పాఠము శతక మాధుర్యం అనే పాఠాన్ని మనం ఈరోజు నుండి చెప్పుకుందాం. శతక మాధుర్యం వివిధ శతక కవులు రాసినటువంటి పద్యాలను మనం ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. సుమారు 10 మంది శతక కవులు రాసినటువంటి పద్యాలను నేర్చుకుందాం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ఇంకా ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరడం జరుగుతుంది. చదవండి, ఆలోచించి చెప్పండి అనే విభాగంలో మనకు ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ పద్యం కుమార శతకం నుంచి తీసుకోబడింది. కుమార శతకాన్ని రాసిన కవి పక్కి అప్పల నరసయ్య గారు. పద్యం చూద్దాం. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠి అనగంబనుచున్ బూనుము ధర్మ పదంబును దానెరిగిన ఎంత మరువదగదు కుమారా. ఈ పద్యము కుమార శతకము పక్కి అప్పల నరసయ్య గారు రాసినటువంటి పద్యం ఇది. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం విందాం. ఓ కుమారా, జ్ఞానుల చరిత్రను వినుటయును సజ్జనుల సభలో పాల్గొనడం వలన పాపము నశించునని తెలుసుకొనుము. కావున ఈ శక్తి సామర్థ్యములు ఉన్నంత వరకు ధర్మమును వీడక భూమి యందు నడుచుకొనుము. ఈ శక్తి సామర్థ్యములు ఉన్నంత వరకు ధర్మమును వీడక భూమి యందు నడుచుకొనుము అని ఈ పద్యం యొక్క భావము. చదవండి, ఆలోచించండి అనే ఈ సెక్షన్లో పద్యం కింద కొన్ని ప్రశ్నలు 3 ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రశ్నలు చూడండి అమ్మ ఒకసారి. మంచివారితో స్నేహం వలన ఫలితము ఏమిటి? మంచివారితో స్నేహము వలన ఫలితము ఏమిటి? జవాబు: మంచివారితో స్నేహము వలన మంచి గుణములు అలవడును, పాపములు నశించును. 2వ ప్రశ్న. దేనిని మరువకూడదు? జవాబు: జీవితంలో ధర్మమును మరువకూడదు. 3వ ప్రశ్న. ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి? జవాబు: పెద్దల పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తాయి. లోకంలో నీతిని, రీతిని, నైతిక విలువలను తెలియజేస్తాయి. శతక మాధుర్యం పాఠం యొక్క ఉద్దేశం మనం ఇప్పుడు చూద్దాం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింప చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నైతిక విలువలు అంటే నీతి అంటే ఏంటంటే ప్రవర్తన నియమావళి, సత్ప్రవర్తన. ముఖ్యంగా ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయం తర్కించడానికి, నియంత్రించడానికి నీతి ఉపయోగపడుతుంది. ఇంతకీ నైతిక విలువలు అంటే ఏమిటంటే మంచి అలవాట్లతో కూడిన వ్యవస్థ, నిజాయితీ, నీతి, సానుభూతి,
గౌరవం, కరుణ, సమగ్రత మొదలైనటువంటి నియమాలు మనలో ఉండాలి. అది నైతిక విలువలు. ఈ విలువలు వ్యక్తులకు వారి నిర్ణయాత్మక ప్రక్రియలలో మార్గనిర్దేశనం చేస్తాయి. సరి అయినవి మరియు తప్పులను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ నైతిక విలువలు ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తిస్తాయి. శతక మాధుర్యం ప్రక్రియ. శతకం ప్రక్రియను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 100 పద్యాల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదము కానీ, అర్ధపాదము కానీ, పాదం కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. శతకములో ప్రతి పద్యానికి చివరలో ఒక పదము కానీ, పాదాలు కానీ, పూర్తి చరణము కానీ ఉండడం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకము లాంటిది. దీనిని మకుటం అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకమునకు మకుటము. అలాగే సుమతి అనునది సుమతి శతకమునకు మకుటము. అలాగే వెంకటేశ్వర, దాశరథి అనునవి ఇతర ఉదాహరణలు. శతకానికి ఉండవలసిన లక్షణాలను ముఖ్యంగా 5 పేర్కొనవచ్చు. అవి: 1 సంఖ్యా నియమము, 2 మకుట నియమము, 3 వృత్త నియమము, 4 రస నియమము, 5 భాషా నియమము. ఇవి శతకములో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. శతక మాధుర్యం పాఠంలో మొదటి పద్యము భాస్కర శతకం పద్యము మారద వెంకయ్య గారు రచించారు. మారద వెంకయ్య గారిని గురించి మనం తెలుసుకుందాం. మారద వెంకయ్య 1550-1600 మధ్య కాలానికి చెందిన కవి. వీరు భాస్కర శతకం రచించారు. ఈ శతకం ఉదాహరణపూర్వకమైన నీతి బోధలతో కొనసాగుతోంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం. దృష్టాంతము అంటే ఉదాహరణలతో కూడినటువంటి శతకం అన్నమాట. పద్యాన్ని విందాం. పలుచని నీచమానవుడు పాటి తలంపక నిష్ఠూరోక్తులన్ పలుకుచునుండుగాని మతిభాసురుండైన గుణప్రపూర్ణుడ అప్పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తికుండతా తొలుకుచునుండుగాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా, మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కరా. పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠూర ఉక్తులను పలుకుచునుండుగాని మతిభాసురుండైన గుణ ప్రపూర్ణుడ అప్పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తి కొండ తా తొలుకుచున్ ఉండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు చూసి భావాన్ని కూడా తెలుసుకుందాం. భాస్కరా, ఓ సూర్య భగవానుడా, పలుచని నీచ మానవుడు, పలుచని నీచ మానవుడు, గుణము లేని నీచుడు అంటే బలము లేని నీచ మనుష్యుడు,
పాటి న్యాయము, తలంపక ఆలోచింపక, నిష్ఠూరోక్తులన్ నిష్ఠూర ప్లస్ ఉక్తులన్ నిష్ఠూరోక్తులన్ ఇది గుణసంధి. నిష్ఠూరోక్తులంటే కఠినమైన మాటలను పలుకుచుండును గాని, కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతాడు గాని. మతిభాసురుడు బుద్ధి చేత ప్రకాశించేవాడైనా. గుణప్రపూర్ణుడు మంచి గుణములతో నిండినవాడు. అప్పల్కులన్ ఆ ప్లస్ పలుకులన్ త్రికసంధి. ఇది మనం మొదటి పాఠంలో చెప్పుకున్నాం. అప్పలుకులన్ ఆ మాటలకు. నిబద్ధిగా అంటే నిజముగా. పల్కబోవడు మాట్లాడడు. ఎట్లనన్ ఏ విధంగా అంటే ఎలా అంటే. వెల్తి కుండ నీరు తక్కువగా ఉన్న కుండ. తాన్ తొనుకుచూ ఉండు గాని నీరు తక్కువగా ఉన్న కుండ తొనుకుతూ ఉంటుంది కానీ మరి తొల్కునే నిండు ఘటంబు. నిండు ఘటంబు అంటే నిండు కొండ, ఘటం అంటే కొండ. నిండు కొండ అంటే కొండ నింపుగా నీరు ఉన్న కొండ తొనుకుతుందా? తొనకదు అని ఈ పద్యం యొక్క అర్థము. ఇప్పుడు మనం భావాన్ని చూద్దాం. మొదటి పద్యం భావం. భాస్కర, వెలితి కొండ తొనుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కొండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి మాట్లాడకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు. భాస్కర, వెలితి కుండ తొనుకుతుంది కానీ నీరు నిండుగా ఉన్న కుండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు అని ఈ మొదటి పద్యం యొక్క భావము.